ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థాన వారి నిధులతో సుమారు 35,19,00,000 రూపాయలతో నేడు దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి నేడు ఈ కార్యక్రమానికి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో పూజా కార్యక్రమానికి విచ్చేస్తారు. దయచేసి అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఓం జ్యోతిష్మంతం శ్వాసాదయామి, జ్యోతిష్కృతం శ్వాసాదయామి, జ్యోతిర్విదం శ్వాసాదయామి, శ్వాసాదయామి మల్మలాదయామి, మల్మలాభవంతీం శ్వాసాదయామి, దేప్యమానాన్ శ్వాసాదయామి, రోచమానాన్ శ్వాసాదయామి, యజస్రాన్ శ్వాసాదయామి, బృహజ్యోతిషం శ్వాసాదయామి, బోధయంతేన్ శ్వాసాదయామి, జాగ్రతేన్ శ్వాసాదయామి, ప్రయాతాయ స్వాహ, యాతాయ స్వాహ, వ్యాతాయ స్వాహ, సంయాతాయ స్వాహ, ధ్యాతాయ స్వాహ, వ్యాతాయ స్వాహ, హృదే స్వాహ, శోకాయ స్వాహ, దధ్యత్వయే స్వాహ, సమరే స్వాహ, బ్రహ్మ హత్యాదయే స్వాహ. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం లోకానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రతదుభాం మే గోపాయ ఏ దశభ్యాస్ సభాసదః తానింద్రియావదః. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఓం దేవీం వాచమదనేంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే జమోర్జందుహానాధేనుర్వాగస్మానపతుష్టురయితో. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. శ్రీ భువనీలా సమేత శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. నమస్కారం సమర్పయామి. ఓం ఆజమ్య అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. ఓం పృథివ్యాః మేరుర్వృషిః కూర్మో దేవతా సుతులం ఛందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః, పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. శుభాభ్యర్థించ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామినః సన్నిధో అస్మిన్ వర్తమానయోః గజాంధ్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే షష్ఠి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరుతో పౌష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం శుభవాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఆర్ద్రా నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదితో అస్య శ్రీ భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామినః ఏవం శ్రీ ఆంజనేయ స్వామినః కృపయా లోక కళ్యాణార్థం సంకల్పిత యజమానస్య శ్రీమాన్ శ్రీమతః జనకుల గోత్రోద్భవస్య యజమానస్యాః కొణిదెల
कल्याणनामधेयस्य यजमानस्य सहकुटुम्बस्य च एतेषां सर्वेषां भक्तजनानां सहकुटुम्बानां च क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुः आरोग्यैश्वर्यधनधान्यपुत्रपौत्राभिवृद्ध्यर्थं सङ्कल्पितलोककल्याणार्थं प्रजासङ्क्षेमार्थं सङ्कल्पितनूतननिर्माण श्री आञ्जनेयस्वामिनः सन्निधौ च नूतन गृहनिर्माणकर्मणि आदौ शिलाफलक सुमुहूर्तः काले यजमानस्याः श्री लक्ष्मीप्रसन्नवेङ्कटेश्वरस्वामिनः श्री आञ्जनेयस्वामिनः कृपया षोडशोपचारपूजां च करिष्ये। श्रीवेङ्कट तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवेन्द्यामुदेवाङ्गस्मै देवाय हविषा विधेम। ओम ध्यानं समर्पयामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाद्याधितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरशिखां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि पादयो वाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि। जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेशपूर्वजा अस्तु नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसादास्तानो मुञ्जन्त्वगोहसः समर्पयामि। ओम विश्वेत्ताते सवनेश प्रवाच्याया जगर्थमखवन्निन्द्रसन्वते पारावतं यत्तोरसंभृतं वत्स्वपावृणोश्च रभाजऋषिबन्धवे सुमुहूर्त अस्तो येन बद्धो बले राजा दानवेन्द्रो महाबलः तेन त्वां प्रतिरत्रामि क्षेमाजलिमाजल वनमालीकदेशार्णे शङ्खे चक्रे जलन्दके श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु। बृहत्सुभितमुग्रवेण इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा। सुमुहूर्त अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः। या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः। आसस्य जानो वृषभो नजुद्मोघना घनः क्षोभनश्च ऋषणीनाम् सङ्गृह्णनो निभिषेकवीरः शतकोपेनाजयत्साकमिन्द्रः सङ्गृह्णनेनानिभिषेण जिष्णुना युत्कारेण तस्य वनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह ध्वन्युधो नरैषहस्तेन वृष्णा तैजहस्तये स्तनिषङ्गभिर्वदेशक्रस्रष्टासयुधीन्द्रो गणेन सगो दृष्टजित्स्वमपाबाहुर्ध्योर्त्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयार्थेन रक्षोहामित्रागो अपबाधमानः प्रभञ्जन् सेना प्रभृणो युधादयन्नस्माकमेध्यवितारथाना गोत्रभिदं गोविदं वज्रबाहुञ्जयन्तमज्मप्रभृणन्तमोजसा इमगोसजाता अनुवेरयध्वमिन्द्रगोसखायो नसगोरभद्रो बलविज्ञायस्थविरः प्रवीरः सहस्रानुवाजे सह मान उग्रः
అభివీరో అభిషత్వాసహోజాజిత్రమింద్రనధమాదిష్ట గోవిత అభిగోత్రాణి సహసాగామానోదాయో వీరశతమంగళేంద్రః దుశ్యవనః ప్రతనాషాఢయోధ్యోస్మాకగోసేనావతు ప్రయుత్సు ఇంద్రాసాన్నేత బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పురేతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్యాదిత్యానాం మరుతాగోషర్ధ ఉగ్రం మహామనసాం భవనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముతస్థాద్ అస్మాకమింద్రः సమృతేషు ధ్వజేష్వస్మాకమియా ఇషవస్తాజయంతో అస్మాకం వీరా ఉత్తరే భవన్వస్మానుదేవా అవతాహవేషు ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వరాం మామకానాం మహాగుంసే ఉద్వత్రహన్ వాజినాన్యుద్రథానాం జగతామేతు ఘోరః ఉపప్రేత జగదానరస్థిరావः సంతు బాహవः ఇంద్రో శర్మ యచ్చత్వనాధృష్యా యథా సతా శ్రియః కాంతయార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం సంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోకశరణ్యాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసన బలైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం సమేత శ్రీ వెంకటేశ భగవానకే జై పవనసుత వీర హనుమానకే జై కొండగట్టు ఆంజనేయ స్వామి భగవానకే జై ఓం వృషశైలాదిభయేవ దైవదన్నః వృషభాద్రీశ్వరయేవ దైవదన్నః పనిశైలాదిభయేవ దైవదన్నః భగవాన్ వేంకటయేవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమందరన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిన్న పురుషస్యేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్టతి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవత సమేత శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు సంతు యజమానస్య కామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శిలాపలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు హలావిస్తున్నారు.
చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేకించి మీద వస్తా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేమందరం వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకు నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి
ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగంది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే.